ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మహారాష్ట్రలోని అందరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు శిక్ష విధించినట్లయితే కోర్టు ప్రకటించింది. మనం ఈ కేసు గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే 2018లో ఒక వ్యక్తి అయితే చెక్ బౌన్స్ కేసును ఫైల్ చేశారు. తనకు రామ్ గోపాల్ వర్మ చెక్ ఇస్తే చెక్ బౌన్స్ అని చెప్పేసి అయితే కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అయితే అంధేరి కోర్టులో ఇందుకు సంబంధించి వాదనలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 6 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి అయితే వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చాలా వాయిదాలు జరిగాయి. అయితే చాలాసార్లు కూడా రామ్ గోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు కూడా రామ్ గోపాల్ వర్మ హాజరు కావాల్సిందని చెప్పేసి కూడా పలుమార్లు ఆదేశించినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ కోర్టుకు వెళ్ళలేదు. చివరిగా ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అయితే రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు 3 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే బాధితుడు కూడా కొంత మొత్తం చెల్లించాలని చెప్పేసి ఆదేశించింది. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ మహారాష్ట్ర హైకోర్టుకు వెళ్ళే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చెక్ బౌన్స్ కేసు కాబట్టి హైకోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష పడడంపై అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే డిఫరెంట్గా స్పందిస్తున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఒక విలక్షణ దర్శకుడిగా ఉన్నారు. చాలా డిఫరెంట్గా స్పందిస్తాడు. ఏదైనా విషయం ఉన్నప్పుడు మిగతా వారికంటే చాలా డిఫరెంట్గా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తారు. ఏదైనా ట్రెండింగ్ ఇష్యూ ఉన్నా దాని మీద కూడా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తారు. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష పడడంపై అయితే అందరూ చర్చించుకుంటున్నారు.